అటు కాపు మంత్రం ఇటు బీసీ తంత్రం. పొలిటికల్ మైలేజ్ గేమ్ లో రెండు వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వైసీపీ ముందుకు సాగుతోందా? కాపు అస్త్రాన్ని కంటిన్యూ చేస్తూ కాకరేపుతోన్న విపక్షం ఇప్పుడు బీసీ శస్త్రాన్ని బయటకు తీసిందా? ఏపీలో కాపు ప్లస్ బీసీ కాంబినేషన్ అనే నయా రాజకీయానికి తెరతీసిందా? మొన్న కాపు అస్త్రం ప్రయోగించిన విపక్ష వైసీపీ ఇప్పుడు బీసీ భేరీ మోగిస్తోంది. బీసీ అస్త్రంతో కూటమిని టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో విజయవాడలో ఆ పార్టీకి చెందిన బీసీ నేతలంతా సమావేశం కాబోతున్నారు. జోనల్ స్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసే వ్యూహం రచించబోతున్నారు. సంక్షేమ పథకాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇక టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీల అమలు ఏమైందంటూ అధికార కూటమిపై వైసీపీ బీసీ నేతలు కదం తొక్కుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పైన నిలదీయాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి అంశంపైన నిలదీస్తున్నారు. బీసీల్లో డిప్యూటీ సీఎం అయ్యే అర్హత ఉన్న నేత ఒక్కరూ లేరా అంటూ కూటమి టార్గెట్ గా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మాకు రావాల్సిన బలహీన వర్గాలకు చెందవలసిన అన్యాయంగా మా మీద చేస్తున్న దాడులు అవ్వచ్చు, మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు, మాకేం చెప్పాడు, మేనిఫెస్టోలో ఏం పెట్టాడు, మమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడు అన్న దాని మీద ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి వచ్చే నెలలో విజయవాడ నగరంలో బీసీ నేతలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే కాపుల అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి చెందిన కాపు నేతలంతా సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. ఇక కాపు అస్త్రాన్ని వైసీపీ కంటిన్యూ చేస్తున్నట్టే కనిపిస్తోంది. విజయవాడలో లాకప్ డెత్ కు గురైన సాయికృష్ణ కుటుంబాన్ని వైసీపీ కాపు నేతలు పరామర్శించారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు వెళ్లారు. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసు విచారణ, తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ కుటుంబానికి పార్టీ తరపున 20 లక్షల రూపాయల సాయం అందించారు వైసీపీ నేతలు. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు వల్లే, నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 2029 ఎన్నికల్లో గెలవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా కాపులు, బీసీలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అడుగులు వేస్తోంది. కాపు ప్లస్ బీసీ కాంబినేషన్ గా నయా రాజకీయానికి తెరలేపిందంటున్నారు విశ్లేషకులు.